సిఈసిని కలిసిన అనంతరం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు. వాళ్ళు రైతులో కూడా ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా. ఈ విషయాలన్నింటినీ కూడా మా ముఖ్యమంత్రి గారి లేఖ ద్వారా సిఈసికి చెప్పారు. అవన్నీ కూడా దాదాపు అరగంట సేపు జరిగిన విషయాలన్నీ పోసకొచ్చినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే జరుగుతుందో వయలేషన్ చేస్తున్నీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్తే మేము దాదాపు 150 కంప్లైంట్లు ఇచ్చాం. ఒక కమిషన్ కూడా ఒక కంప్లైంట్ మీద కూడా ఈరోజు వరకు యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఇచ్చిన 10 కంప్లైంట్లు సిఈసికి రాగానే ఒకసారి ఏడీజీని ట్రాన్స్ఫర్ చేశారు, ఒకసారి కలెక్టర్ని చేశారు, ఒకసారి నేను ఎస్పీని చేశారు. వాళ్ళు పోస్టులో మెయిల్ పంపించినా కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ కండక్ట్ చేయటమే కాదు, ఓటర్లకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా. మీరు ఏమనుకుంటున్నారో మా తెలుగుదేశం పార్టీ ఏం చెబుతుందో పక్కన పెట్టండి. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వచ్చి మీరు ఒక్కసారి విచారించండి. మీ ఎలక్షన్ కమిషన్ పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉందో తెలుస్తుంది. మీకు తెలుస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రజల నుంచి ఎంక్వైరీ చేస్తే మీ ఎలక్షన్ కమిషను వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటుంది, భారతీయ జనతా పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది తొలగించి మీరు ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి అంటే మీరు తీసుకున్నటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలా. అదేవిధంగా ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లో కూడా క్రియేట్ చేయాలి, ఓటర్లో క్రియేట్ చేయాలి, పార్టీల్లో క్రియేట్ చేయాలి. స్టేక్ హోల్డర్స్ మాకు ఆ కాన్ఫిడెన్స్ లేకుండా ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇది కుదరదు, అవసరమైతే దీనిపైన తీవ్రమైన పోరాటం చేస్తామని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మేము మీరు ఇచ్చిన కంప్లైంట్లు అన్నింటినీ రేపు ఉదయంలోపు ఎగ్జామిన్ చేసి వాటిపైన మేము చర్య తీసుకుంటాం. ఐటీ రైడ్ల పైన కూడా మేము తీవ్రమైన చర్య తీసుకుంటాం. మిగతా ట్రాన్స్ఫర్లు మేము జనరల్గా చేసాం తప్ప మాకు వేరేటువంటి వైఎస్ఆర్ కంప్లైంట్ మీద యాక్ట్ చేయలేదు అని చెప్పారు. చెప్పినా కూడా ఇది జస్టిఫికేషన్ కోసం చేస్తున్నారు, మీరు అలా చేయటం కరెక్ట్ కాదని చెప్పి ఎన్నికల కమిషన్ నిలదీసి మేము ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు మేము సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాం. ఇవాళ రేపు అయినా సరే ఎటువంటి ఘటనలు జరగకుండా చర్య తీసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. అలా కనుక తీసుకోకపోయినట్లయితే ఈ ఎలక్షన్ కమిషన్ పైన ఎంతవరకైనా మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాం. మేము ఈ రోజున ఎలక్షన్ కమిషన్ కలిసాం. మా ముఖ్యమంత్రి గారు అక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిశారు. వీళ్ళు ఇచ్చే రెస్పాన్స్, వీళ్ళ యాక్షన్స్ని బట్టి మా రియాక్షన్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో